కాకినాడ శ్రీమద్ ఆంధ్ర వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 71 వసంతాల వేద సభ ఘనంగా జరిగింది. కాకినాడ రామారావుపేట శేషగిరిరావు వీధి శ్రీ గాయత్రి మండపంలో శ్రీమద్ ఆంధ్ర వేద శాస్త్ర పరిషత్ కాకినాడ వారి ఆధ్వర్యంలో 71 వసంతాల వేద సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రామ భగవతి అధ్యక్షత వహించగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ రాష్ట్ర విద్వష్మిని విశ్వనాథ గోపాలకృష్ణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత రాజమండ్రి శ్రీ దత్తాత్రేయ వేద గురుకుల ప్రధానోపాధ్యాయులు గొల్లపల్లి ఘనపాఠీలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వేద సభను ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమద్ ఆంధ్ర వేద శాస్త్ర పరిషత్ కార్యవర్గం వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి చల్లా శ్రీనివాస్ నిరంజన్, ఉపాధ్యక్షులు అయ్యగారి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ నందమూరి వినోద్, వద్దిపర్తి సత్యమురళీరావు, భానుకుమార్, కప్పగంతుల వెంకట్, పరశురాం, కాకినాడ మద్రసా కోశాధికారి వేముగంటి రాము, కుందాళం రవీంద్రనాథ్, ఉదయ భానోజీరావు పెద్ద సంఖ్యలో వేద పండితులు పాల్గొన్నారు.